మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్టు పార్టీ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం తమ ప్రతిపాదనకు అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసినా దాఖలు లేకపోవడంతో ఈ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అనే అభిప్రాయపడుతున్నాయి. ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ ప్రకటన నెల రోజుల తర్వాత నిన్న రాత్రి వెలుగులోకి వచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్లు ప్రస్తావించారు. ప్రభుత్వానికి కాల్పుల విరమణ ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన ఈ అంశంపై పార్టీ అత్యున్నత నాయకత్వ సహచరులతో సంప్రదించడానికి నెల సమయం కోరారు. కానీ కేంద్రం అనుకూల వైఖరిని వ్యక్తం చేయలేదు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి తాము సిద్ధమని తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సహచరులతో, జైళ్లలో ఉన్న వారితో సంప్రదించేందుకు తమకు నెల సమయం కావాలంటూ కోరారు. ఈ విషయంపై ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారా అభిప్రాయాల్ని పంచుకోవటానికి తాము సిద్ధమంటూ లేఖలో రాసుకొచ్చారు మావోయిస్టులు. అందువల్ల నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తే శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లొచ్చని అభయ్ వివరించారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ ఖగార్తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వరుస ఎన్కౌంటర్స్ తో మావోయిస్టు దళపతి నంబాల కేశవ్ అలియాస్ బసవరాజ్ సహా పలువురు అగ్రనేతలు చలపతి, సుధాకర్, గాజర్ల లవి, మనోజ్ చనిపోయారు. కేంద్ర బలగాలు, డిఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు కర్రెగుట్టలు, నేషనల్ పార్క్, అదేవిధంగా అబూజ్ మడ్లపై పట్టు సాధించాయి. దీంతో భారీ ఎత్తున మావోయిస్టులు ఇటీవలి కాలంలో పోలీసులకు లొంగిపోయారు. పలువురు అగ్రనేతలు సైతం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం పలువురు నేతల్ని సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరిగింది.